ఆకుకూరల్ని ఆరోగ్యనిధిగా పరిగణిస్తారు. అలాంటి ఆకుకూరల్లో మనకు తెలియనివి చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కో ప్రాంతం ఏరియాను బట్టి ఒక్కో ఆకుకూరను ఇష్టంగా తింటూ ఉంటారు. అలాంటిదే బతువ. అవును, బతువానే. ఈ ఆకుకూర ఆకులు బాతుకాలు ఆకారంలో ఉంటాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు. ఆయుర్వేద వైద్యంలోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తారు. ఈ ఆకులలో ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్లు ఏ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా నిండి ఉంటాయి. అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. బతువ ఆకుకూరల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తరచూ బతువ ఆకుకూరను తినటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. బతువాను కేవలం ఆహారంగానే కాదు, ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. శరీరంపై వేడినీటి పొక్కులు వస్తే బతువ ఆకును నలిపి గాయంపై రాస్తే ఫలితం ఉంటుంది. దీంతో స్కిన్ ఇరిటేషన్ త్వరగా తగ్గుతుంది. బతువ తినడం వల్ల నోటి లోపల పుండ్లు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలకు బతువ ఆకు రసంతో చేసిన జ్యూస్ తాగడం వల్ల మేలు జరుగుతుంది. మలబద్ధకం, పంటి నొప్పి, చిగుళ్ల వాపును తగ్గించడంలో కూడా ఈ ఆకును ఉపయోగిస్తారు. బతువ ఆకు జ్యూస్ తాగడం వల్ల కడుపులోని నులి పురుగులు చనిపోయి కడుపు శుభ్రమవుతుంది. బతువ జ్యూస్తో మూత్ర విసర్జన లేదా మూత్ర విసర్జన ప్రాంతంలో చికాకు సమస్యలు ఉంటే దూరం చేస్తుంది. ఇందుకోసం బతువ ఆకురసంలో 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ నిమ్మరసం కలిపి సిరప్ తయారు చేసుకోవాలి. ఈ సిరప్ను రోజుకు 2 సార్లు తాగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కాలేయ సమస్యలకు కూడా మేలు చేస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.